వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. సో మా ఈవెంట్కి వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయడానికి పెద్ద మనసు చేసుకొని వచ్చిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. సో ఇదే మంచి మనసుతో మా టీం అందరినీ బ్లెస్ చేస్తూ మా మూవీ రిలీజ్ అయ్యాక మా మూవీని మంచి హిట్ చేస్తారని. సో అందరూ కూడా యంగ్ టీం, అందరూ బాగా స్ట్రగుల్ అయ్యి చేసాం. సో ఇష్టపడుతూ చేసాం, కష్టం ఉన్నా సరే ఇష్టపడుతూ చేసాం. సో మీ అందరి చేతుల్లోనే ఉంది సో మా భవిష్యత్ అంతా. సో మమ్మల్ని లేపాలన్నా మీరే. సో 1000 వాళ్ళ మూవీ గురించి చెప్పాలంటే, సో ఫస్ట్ థింగ్ ఈ ప్రాజెక్ట్ లోకి నేను రావడానికి ముఖ్య కారణం అఫ్జల్. సో అఫ్జల్ తను ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ నుంచి నాతో జర్నీ ఉంది. సో ప్రతి ప్రాజెక్ట్ కి మ్యూజిక్ అనగానే నా పేరే తను ఇంక ఫిక్స్ అయిపోయాడు అనమాట. సో ఇంకొకరి వైపు చూడ్డు. సో అది నాకు చాలా ఇష్టం. సో అందుకనే అండ్ నాకు చాలా ఫ్రీడమ్ ఇస్తాడు. ఒక మ్యూజిక్ ఒక టెక్నీషియన్ అనేటోడికి ఫ్రీడమ్ ఇస్తే డెఫినెట్ గా హార్ట్ఫుల్ గా వస్తుంది. సో ఒక బౌండరీ గీసి అందులో నుండి నువ్వు ఇదే చెయ్యి, ఇదే కొట్టు అలా అంటే ఇంకా అదే వస్తుంది అనమాట. బట్ ఆ ఫ్రీడమ్ తను ఇచ్చాడు కాబట్టి సో మీరు విన్న ట్రైలర్ లో మ్యూజిక్ అయినా సరే, ఆ పాటలు అయినా సరే, ఇవన్నీ కూడా అంత చక్కగా చేయగలిగాను. అండ్ లిరిక్స్, సాంగ్ విషయానికి వచ్చి లిరిక్స్, సో లిరిక్స్ సందీప్ గారు అండ్ గౌష్ గారు వీళ్ళిద్దరు గురించి చెప్పాలంటే అంతా ఫోన్ లోనే అయింది అనమాట. సో ఫోన్ లో నేను ట్యూన్ ఇవ్వగానే ఒక గంటలో వచ్చేసాయి లిరిక్స్. వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, అలా ఏదో సరదాగా మాట్లాడుకుంటూ రాసేసేవారు అనమాట. చాలా బాగా రాశారు. అండ్ లిరిక్స్ అనేటివి అందరికీ అర్థమయ్యేటట్టు రాయడం అనేది ఒక ఆర్ట్. సో అలా రాశారనమాట. సో వాళ్ళిద్దరికి మంచి భవిష్యత్తు ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ మంచి లిరిక్స్ ఇచ్చి నా ట్యూన్ ని బ్రతికించినందుకు. అండ్ నేను మ్యూజిక్ చేసి ట్యూన్ చేసినా సరే స్క్రీన్ మీద వాటన్నిటిని రిప్రజెంట్ చేసేది యాక్టర్స్. సో ఈ ప్రాజెక్ట్ కి మెయిన్ అఫ్జల్ నన్ను ఎంత నమ్మినా సరే, మ్యూజిక్ అనగానే నన్ను నమ్మినందుకు ఈయన యాక్సెప్ట్ చేయకపోతే అవదు. సో ప్రొడ్యూసర్ గారికి, అమిత్ గారికి, వీళ్ళిద్దరికి చాలా పెద్ద థ్యాంక్స్. ఎందుకంటే అఫ్జల్ నా గురించి చెప్పినా సరే వీళ్ళిద్దరు యాక్సెప్ట్ చేయకపోతే అవ్వదు. సో నన్ను యాక్సెప్ట్ చేసినందుకు. అండ్ నా పాటలకి చాలా బాగా నటించారు, చాలా బాగా డాన్స్ వేశారు. అండ్ అంటే స్క్రీన్ మీద పర్ఫార్మెన్స్ బాగుంటేనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా ఆ ఫీల్ అయినా వచ్చేది. సో వాళ్ళందరూ కూడా అంత చక్కగా చేశారు కనుకే నేను అంత చక్కగా మ్యూజిక్ చేయగలిగాను, మీ అందరి ఆదర అభిమానాలు పొందగలుగుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. అండ్ అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ గారికి అండ్ ఫాదర్ గారు సపోర్ట్ చేస్తున్న మీకు అందరికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ అంతే, 1000 వాళ్ళ రిలీజ్ అవుతుంది. సో డోంట్ మిస్. అండ్ సుమన్ గారికి, ముక్తార్ గారికి, సో సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కి, డిఓపికి, ఎడిటర్ కి, అందరికి పేరు పేరున. అండ్ ఫైనల్లీ నా మ్యూజిషియన్ టీం అందరూ, మిక్సింగ్ మాస్టరింగ్ చేసిన వాళ్ళు, సింగర్స్ అవ్వచ్చు, మ్యూజిషియన్స్ అవ్వచ్చు, అందరూ కూడా, వాళ్ళందరూ లేనిదే నేను లేను. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సరే, సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేది డిస్ట్రిబ్యూటర్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.